ఇవాళ బిజీగా గడుపుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి 20 సెషన్లో పాల్గొనబోతున్నారు. ఉదయం ఫ్యూచర్ సిటీకి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. జిల్లాలోని కలెక్టరేట్లలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాలను వర్చువల్ గా ఆవిష్కరించారు సీఎం రేవంత్. అనంతరం వివిధ సంస్థల ప్రతినిధులతో సమావేశమవుతున్నారు సీఎం రేవంత్. ఇవాళ మొత్తం 20 సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. లైఫ్ సైన్సెస్, తెలంగాణ ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్, పర్యాటకం, సంస్కృతి, వారసత్వం, $3 ట్రిలియన్ ఎకానమీ దిశగా మూలధనం పెంపుపై ప్రధానంగా చర్చ జరుగుతోంది. మూసీ పునరుజ్జీవనం, పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో రవాణాపై సెషన్స్ కొనసాగబోతున్నాయి. ఇక మధ్యాహ్నం భారత ఫ్యూచర్ సిటీ, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, గ్లోబల్ కెపాసిటీ సెంటర్స్, ట్రిపుల్ పెట్టుబడులపై చర్చలు జరగబోతున్నాయి. ఇదే వేదికపై తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ను విడుదల చేయబోతున్నారు. ఎడ్యుకేషన్, టూరిజం, లైఫ్ సైన్సెస్, ఫుడ్ ప్రాసెసింగ్, ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై డిస్కషన్స్ ఉండబోతున్నాయి. వివిధ రంగాల పరిశ్రమల ప్రతినిధులతో రాష్ట్ర సర్కార్ చర్చలు జరపబోతుంది. పలు సంస్థలతో తెలంగాణ సర్కార్ అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోబోతుంది. ఇక సాయంత్రం ఆనంద్ మహీంద్రతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నారు. గ్రీన్ వెహికల్స్, రూరల్ ఎంటర్ప్రైజ్ రంగాల్లో పెట్టుబడులపై చర్చించబోతున్నారు. మధ్యాహ్నం లంచ్ తర్వాత భారత ఫ్యూచర్ సిటీ యాజ్ ఎ మ్యాగ్నెట్ ఫర్ $3 ట్రిలియన్ తెలంగాణపై డిస్కషన్స్ కొనసాగుతాయి. బిల్డింగ్ తెలంగాణ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఎకోసిస్టమ్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2.0 పై చర్చ ఉండబోతోంది. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్, ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య పెట్టుబడులపై కూడా చర్చలు జరగబోతున్నాయి. ఇక సాయంత్రం సృజనాత్మకత, శతాబ్దం, ఇండియా, సాఫ్ట్ పవర్, వినోద రంగం భవిష్యత్తుపై కీలకమైన చర్చ జరగబోతోంది. ఇన్క్లూజివ్ ప్రాస్పెరిటీ, ప్రతి ఒక్కరికి అవకాశాల కల్పన, పెట్టుబడి, అభివృద్ధి మార్గాలు, ఆర్థిక హబ్, అంకుర సంస్థల ఏర్పాటుకు అవకాశాలపై డిస్కషన్లు ఉండబోతున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ను ప్రభుత్వం విడుదల చేయబోతుంది. అనంతరం తెలంగాణ ఈజ్ రైజింగ్ కమ్ జాయిన్ ది రైజ్ థీమ్తో ముగింపు వేడుక ఉండబోతుంది. ఆ తర్వాత రాత్రి 7 గంటలకు గిన్నెస్ రికార్డు లక్ష్యంగా డ్రోన్ షో నిర్వహించబోతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి ఏర్పడిన ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యంలో డిసెంబర్ 9కు ఉన్న ప్రాధాన్యతను గుర్తించి 60 సంవత్సరాల ప్రజల యొక్క బలమైన ఆకాంక్షను నెరవేర్చిన పర్వదినాన్ని తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవంగా జరుపుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక నిర్ణయం తీసుకుని ప్రతి సంవత్సరం డిసెంబర్ 9 నాడు తెలంగాణ తల్లి ఆవిష్కరణ ఉత్సవాలను జరుపుకుంటున్నాం. అందులో భాగంగానే ఈనాడు పోయిన సంవత్సరం రాష్ట్ర పరిపాలనకు కేంద్రమైన సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చేసుకొని ఒక స్ఫూర్తిని పరిపాలనలో తీసుకొచ్చినాం. ఈనాడు తెలంగాణలో ఉన్న అన్ని జిల్లా కేంద్ర కార్యాలయాలలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణను ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం ద్వారా ప్రజల యొక్క ఆలోచనను, దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, మైనారిటీల యొక్క ఆకాంక్షల్ని నెరవేర్చడానికి ప్రతినిత్యం స్ఫూర్తి పొందాలని తమ దినచర్య ప్రారంభమైనప్పుడు తెలంగాణ తల్లి యొక్క ఆశీర్వాదం, స్ఫూర్తిని తీసుకొని సంక్షేమాన్ని, అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే విధంగా ఒక బలమైన సంకల్పాన్ని అందించాలి అని ఈనాడు మా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాం.